అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం. ఇప్పుడు 5 నెలలుగా మొత్తం యంత్రాంగం కూటమి ప్రభుత్వం చేతిలోనే ఉంది కదా. ఇప్పుడు కూడా పోర్టులోకి అక్రమ బియ్యం ఎలా వెళ్ళింది? అదే అందరికీ ఉన్న డౌట్. ఇక్కడ 16 మంది సిబ్బంది, ఎవరు కూడా అజమాయిషీ లేదు. చివరికి డిప్యూటీ సీఎం గారు కూడా ఆయన రావద్దు అంటున్నారంటే, దాని వెనక 10,000 మంది అమాలీల భవిష్యత్తు ఉందంటున్నారంటే, మరి ఆయన ఆరోపించిందంటే ఇంకేంటి పరిస్థితి? మీరు చెప్పినట్టు సివిల్ సప్లై మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత జూన్ 28న ఈయన తనిఖీ చేసి 13 గోడౌన్స్లో కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఆయన తీసుకున్నంత మొత్తం కూడా 51,427 మెట్రిక్ టన్నులు స్వాధీనం చేసుకున్నారు. మళ్ళీ ఈ 13 కంపెనీలు ఎవరైతే దీన్ని అక్రమంగా విదేశాలకు, ఆఫ్రికా కంటే సరఫరా చేస్తారో కోర్టుకు వెళ్ళారు. కోర్టుకి వెళ్ళి 82 కోట్ల షూరిటీ ఇచ్చేస్తే దాని మాటన 51,000 మెట్రిక్ టన్నులు, 35,000 మెట్రిక్ టన్నులు పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం రిలీజ్ చేశారు. రిలీజ్ చేసింది ఎందుకు కూడా చెప్పాడు. చెప్పి దీన్ని ఏం చేశాడంటే, ఇది అక్రమంగా ఎందుకు చేస్తున్నారు, దీని వెనక ఆర్గనైజింగ్ క్రైమ్ ఏంటి, పేదవాడికి ఏంటి, కేంద్ర ప్రభుత్వం 41 రూపాయలు, 43 రూపాయలు 40 పైసలు సార్ కేశవ్ గారు ఖర్చు అయ్యేది కేంద్రానికి, రాష్ట్రానికి. దానికి పేదవాడికి బియ్యం కోసం 12,000 కోట్లు ఖర్చు పెడుతుంది. 1,48,000, 1,48,00,000 మందికి దీని ద్వారా బియ్యం తింటున్నారు. దాంట్లో 32% మాత్రమే ఈ ఊరకనే ఉచితంగా ఇచ్చిన బియ్యాన్ని 10 రూపాయలకి అమ్ముకుంటున్నారు. 10 రూపాయలు అమ్ముకోబట్టి వీళ్ళు దీన్ని రీసైక్లింగ్ చేసి 43 రూపాయలు ఖర్చు అవుతుంది. వీళ్ళకి ప్రభుత్వానికి 43 ఖర్చు అవుతుంది. దీన్ని రీసైక్లింగ్ చేస్తే ఇంకో 10-20 ఖర్చు అవుతుంది. 50 రూపాయలు లాభంతో 75 రూపాయలకి ఇతర దేశాలు అమ్ముతున్నారంటే ఎంత వేళ్ళు ఉరుకుపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 29,000 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. 29,000 చౌకధరల దుకాణాలు ఉంటే వాళ్ళకి ఇంటికి వాళ్ళే వెళ్ళి బియ్యము, కందిపప్పు, నిత్యావసర వస్తువులు తీసుకుని బళ్ళు పెట్టారు కదా, వెహికల్స్. బళ్ళు పెట్టారు. అది కూడా చెప్తున్నా, అది కూడా 1,600 కోట్ల స్కామ్. 1,600 కోట్లు ఖర్చు పెట్టి 9,360 వ్యాన్లు కొన్నారు సార్. వ్యాన్లు కొని 2 అవర్స్ అక్కడ వెళ్తారు. మీరు వాళ్ళు ఆ బియ్యాన్ని ఉపయోగించుకొని 25 కేజీలు ఇచ్చారనుకోండి, 5 కేజీలు ఏదో అట్టు పిండికో దేనికో ఉపయోగించుకొని మిగతా 20 కేజీలు వాళ్ళకే అమ్మేసేస్తారు. అంటే చూడండి, ట్రాన్స్పోర్ట్ దేనికి ఇచ్చారు? పేదవాడి కోసం. డెలివరీ ఇవ్వడానికి వచ్చిన బళ్ళే మళ్ళీ తీసుకెళ్తారు. ఇప్పుడు అది ఎక్కడి నుంచి జరుగుతుంది? చిత్తూరు నుంచి శ్రీకాకుళం జరుగుతారా? అదే జరుగుతుంది. సివిల్ సప్లై శాఖ మొత్తం ఎవరి చేతిలో ఉంది? చైర్మన్ ఎవరు? భాస్కర్ రెడ్డి గారు, వాళ్ళ నాన్నగారు, ద్వారంపూడి నాన్నగారు. పోర్ట్ అన్ని ఎవరి నిర్వాహకులు ఉంది? వీరభద్రారెడ్డి. మానస ఎంటర్ప్రైజ్ ఎవరిది? ద్వారంపూడి ఫ్యామిలీది. 7 ఎకరాలు ఈ పోర్ట్లోనే ఉందంటే స్థలం ఇచ్చారంటండి ఈ మానస ఎంటర్ప్రైజ్కి. ఎలా ఇస్తారు? మీరు చెప్పిన 1,600 కోట్లు ఖర్చు పెట్టి 9,360 వ్యాన్లు కొన్నారంటే, ఈ వ్యాన్లు ఏదో పేద ప్రజల కోసం కొన్నారని అందరూ అనుకుంటున్నారు. దాని వెనక ఇదంతా ప్రాపర్ ఆర్గనైజ్ చేయడం కోసం వ్యాన్లు ఉపయోగిస్తారు. అంతే, అదే ఉపయోగించారు. ఇక్కడ దీన్ని అడిగే వాళ్ళు లేరు. ఇది వెల్ ఆర్గనైజింగ్ క్రైమ్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.